ఫ్రెండ్స్, బెంగాల్ బార్డర్‌లో ఇప్పుడు జరుగుతున్న సీన్ చూస్తే గనక చాలా షాకింగ్‌గా ఉంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇల్లీగల్‌గా ఉన్న చాలామంది బంగ్లాదేశ్ ప్రజలు సడెన్‌గా బంగ్లాదేశ్‌కి తిరిగి వెళ్తున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? మన ఎలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్‌ని అప్డేట్ చేయడానికి ఒక ప్రాసెస్ చేస్తుంది. దాన్నే ఎస్ఐఆర్ అని అంటారు. బెంగాల్‌లో ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యాక అక్కడ సిట్యుయేషన్ చాలా హాట్ టాపిక్ అయ్యి పొలిటికల్ హీట్‌ని పెంచుతుంది. ఈ న్యూస్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే, మన భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇల్లీగల్‌గా వచ్చి ఉంటున్నారు. ఇలా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మన గవర్నమెంట్ అన్నది షాక్ ఇస్తుంది. ఇప్పుడు లోకల్‌గా ఉన్న విలేజెస్ ప్రకారం ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు చాలా మంది తట్టబుట్ట సర్దుకొని బార్డర్ వైపు తిరిగి వెళ్తున్నారు. బెంగాల్లో హికంపూర్ బీఎస్ఎఫ్ పోస్ట్ దగ్గర జనాలు బాగా పెరుగుతున్నారు. అలానే సౌత్ బెంగాల్ బార్డర్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్‌గా మిడిల్ మ్యాన్‌కి లంచం ఇచ్చి ఒక లేడీ అయితే వచ్చారు. ఆమె పేరు వచ్చేసి షహీన్ బీబీ. మిడిల్ మ్యాన్ అంటే డబ్బు తీసుకొని బార్డర్ క్రాస్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు. తనలాగే 10 సంవత్సరాల ముందు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. షాకింగ్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇవన్నీ ఉన్నాయి. మన దేశంలో నెగెటివ్ ఏంటంటే, ఇలాంటివి లంచం ఇస్తే చాలా ఈజీగా అయిపోతుంటది. ఇలాంటివి అరికట్టడానికి మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ వలన ఎక్కడ దొరికిపోతామో అని భయపడి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. బార్డర్ దగ్గర బీఎస్ఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అరేంజ్ చేసి చాలా సేఫ్‌గా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ అన్నది పొలిటికల్‌గా కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. బీజేపీ అంటుంది టీఎంసీ ఓట్ బ్యాంక్ కోసం ఇల్లీగల్‌గా బంగ్లాదేశ్ వాళ్ళని అలౌ చేస్తుంది అని. కానీ టీఎంసీ దానికి కౌంటర్‌గా బార్డర్ సెక్యూరిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది? సెంటర్ చేతుల్లోనే కదా, అంటే బీజేపీయే కదా, అంటే వాళ్ళే కదా అలౌ చేస్తున్నది అన్నట్టుగా కౌంటర్ మెసేజ్ ఇస్తుంది. ఈ కంప్లీట్ సిట్యుయేషన్‌పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.